ఏపీలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉచిత బస్సు సదుపాయం కోసం మహిళలు ఎదురుచూపులు చూస్తున్నారు. ఉచిత బస్సు సదుపాయం కల్పించే అంశంపై ఇప్పటికే అధికారుల బృందం ఇటు తెలంగాణ అటు కర్ణాటకలో అధ్యయనం చేసి వచ్చింది. దీంతో గత కొన్ని రోజులుగా ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభిస్తున్నారు. దీంతో మహిళల ఉచిత బస్సు పథకం ప్రారంభోత్సవానికి మరో రోజు నిర్ణయిస్తారన్న టాక్ కూడా నడుస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆర్టీసీ రవాణా శాఖపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలో మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. క్లాస్లోనే స్పృహ తప్పిన విద్యార్థి అరుణ్ కుమార్ ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయాడు. దీంతో క్లాసులో అధ్యాపకులు పట్టించుకోలేదని, అంబులెన్స్ కూడా సమయానికి రాలేదని తోటి విద్యార్థులు ఏబీవీపీ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగి కాలేజీలో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. చనిపోయిన విద్యార్థికి యూనివర్సిటీ నుండి సస్పెండ్ చేయాల్సిందిగా ప్రధానంగా డిమాండ్ చేశారు.